నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుదక్షిణ. ఆచార్యుల దగ్గర శిష్యులు విద్యాభ్యాసం చేస్తారు. అది విద్యార్థులు కావచ్చు, మనలాంటి పెద్దలు కావచ్చు. శాస్త్రం తెలుసుకోవడం కోసం ఆచార్యులను ఆశ్రయించి ఉండవచ్చు. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత ఆచార్యులకు గురుదక్షిణ ఇవ్వాలని కోరుకుంటాం. ఆచార్యులు మన దగ్గర ఎలాంటి గురుదక్షిణ ఎదురు చూస్తారు అంటే, దాని గురించి ఉపనిషత్తుల్లో ఇలా చెప్పబడింది. సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని శిక్షావళిలో చెప్పబడింది. వరుసగా అనేక విషయాలను చెప్పారు. దీని అర్థం ఏమిటి? ఆచార్యులు మన దగ్గర ఏమి ఎదురు చూస్తారు? నాకు ప్రత్యేకంగా నువ్వేం చేస్తావు అని అడగరు. నువ్వు చెయ్యాలనుకుంటే ఇదిగో ఈ ప్రకారం నడుచుకో. సత్యాన్ని చెప్పడం ఎప్పుడు వదిలిపెట్టకు. సత్యం నుంచి దూరం కాకు. ధర్మాన్ని విడిచిపెట్టకు. అందరూ బాగుండాలి, లోకమంతా బాగుండాలి అని ఎప్పుడు కోరుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, సకల సన్మంగళాని భవంతు అని భావించాలి. ధర్మకార్యాలను ఎప్పుడు వదిలిపెట్టకు. దేవతలకు, మిత్రులకు చేయవలసిన కార్యాలు వదిలిపెట్టకూడదు. నువ్వు పాసురాలు, శ్లోకాలు అధ్యయనం చేయడం వదిలిపెట్టకు. అందులోని అర్థాలను తెలుసుకొని మననం చేసి నలుగురికి చెప్తూ ఉండాలి. తల్లిని, తండ్రిని దైవంగా భావించు. గురువును దైవంగా భావించు. ఇంటికి అతిథులు వస్తే వారిని దైవంగా భావించు. పెద్దవాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నావో దాని నుంచి నీకు ఏది తగినదో దాని ప్రకారం నడుచుకోవాలి. ఎవరో కొందరు పెద్దవాళ్ళు ఒక పని చేశారు అంటే వెంటనే అవన్నీ చేయాలని ప్రయత్నం చేయకు. నీ వలన ఏది సాధ్యం అవుతుంది, నీ శక్తి మేరకు ఏం చేయగలవు, నీ స్థాయికి ఏం చేయాలి అని తెలుసుకొని అంతవరకు చెయ్యి. ఇది చేస్తే చాలు, ఇదే నీకు తగినది, ఇంతకు మించి చేయకు అని ఆచార్యులు చెప్తారు. జ్ఞాన వ్యవసాయ ప్రేమ సమాచారం అంటారు. అంటే ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తే భగవంతుడి మీద భక్తి ఏర్పడుతుంది, విశ్వాసం ఏర్పడుతుంది. ముక్తిని పొందడానికి ఆయనే ఉపాయం, ఖచ్చితంగా ఆయనే ముక్తిని ఇస్తాడు అన్న దృఢ విశ్వాసం ఉండాలి. అంటే ముందు భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, ఆయన మీద అపారమైన విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. భగవంతుడికి, భాగవతులకు కైంకర్యం చేయడంలో ప్రేమ ఉండాలి, ఉత్సాహం ఉండాలి. అంటే ఇప్పుడు జ్ఞానం, విశ్వాసం, ప్రేమ ఈ మూడు ఉండాలి అని తెలుసుకున్నాం. ఈ మూడు మన దగ్గర ఉండాలంటే ఆచార్యులు ఎలా నడుచుకున్నారో అలా మనం కూడా నడుచుకోవడం నేర్చుకోవాలి. అంటే వాళ్ళ ఆచరణను చూసి మనం ఆచరించాలి. పుస్తకాల్లో చదివి ధర్మశాస్త్రం తెలుసుకోవడం ఒక మెట్టు, అందులో అంతా బోధపడదు. అలా చదవడం వల్ల మొత్తం అర్థం కాదు. దాన్ని మించి ఆచార్యులు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారు ఎలా నడుచుకుంటున్నారు, ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి అనుష్ఠానాలు పాటించారు అని చూసి నేర్చుకోవాలి. మనం కూడా పాటించాలి. వాళ్ళు ఎలా జీవించారు, ఎంత నిరాడంబరంగా ఉండేవాళ్ళు, ఎంత ఉదారంగా దయతో అందరితో ప్రవర్తించేవాళ్ళు అనే విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళ పద్ధతులు తెలుసుకోవాలి. ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదశ్చ అంటే మనం ధర్మ మార్గంలో నడుచుకోవడానికి పుస్తకాలు, శాస్త్రాలు, పెద్దల ప్రవర్తన, వాళ్ళ అనుష్ఠానాలు కూడా ప్రమాణం అవుతాయి. మన భారతదేశంలో లెక్కలేనంత మంది ఆచార్యులు అవతరించారు, ఎన్నో మంచి విషయాలు ఉపదేశించారు. వాటిని చదవడం ఒక ఎత్తు, దాంతోపాటు వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకొని ఆ రకంగా మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అది రెండో మెట్టు.
వాళ్ళ ఉపదేశాలే కాక వాళ్ళ జీవిత చరిత్రలు కూడా మనం తప్పనిసరిగా చదవాలి. అది మనకు మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, ఆయన రక్షిస్తాడన్న విశ్వాసం ఉండాలి, ఆయన మీద ప్రేమ ఉండాలి, కైంకర్యం చేయాలి, పెద్దల ఆచరణ ఎలా ఉండేదో తెలుసుకొని వాళ్ళ మార్గంలో మనం కూడా జీవనం సాగించాలి. ఈ 4 పాటిస్తే ఆ శిష్యుణ్ణి చూసి ఆచార్యులు ఎంతో సంతోషిస్తారు. కాబట్టి మనం ఎంతమంది దగ్గర ఉపన్యాసాలు విన్నా, ఎంతమంది దగ్గర నేర్చుకున్నా, అంతిమంగా మనం చేయవలసింది ఇదే. ఇందులో ఏదో ఒకటి వదిలేసి ఒకటి పాటించి ఒకటి పాటించకుండా, అబ్బో మా గురువు గారికి బోలెడు డబ్బులు ఇచ్చాను తెలుసా, బోలెడు పళ్ళు సమర్పించాను తెలుసా అంటే సరిపోదు. దానివల్ల ఆచార్యులు సంతోషించరు. మనకు జ్ఞానభిక్ష పెట్టిన ఆచార్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలంటే ఈ 4 ఖచ్చితంగా పాటించాలి. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.